ఈరోజు ఈ వీడియోలో నెక్ లైన్ ఎలా డ్రా చేసుకోవాలి అండ్ బాడీ ఎలా డ్రా చేసుకోవాలి దాని మెజర్మెంట్స్ ఏమో చూసేద్దాం. 0 నుంచి 3కి 3 నుంచి 6కి అయితే డాట్స్ తీసుకోండి. ఈ 0 నుంచి మనం 1.5 cm అయితే తీసుకోవాలి. ఈ 1 cm తీసుకున్నాక మనం ఈ 1 cm నుండి బోత్ సైడ్స్ అనేది 2 cm అనేది తీసుకోవాలి. మనకి టోటల్గా 4 cm అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ డాట్ దగ్గర బోత్ సైడ్స్ 1 cm అంటే టోటల్గా 2 cm అయితే తీసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక మనకి ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుండి బోత్ సైడ్స్ 0.5 అయితే తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న దాన్ని మనమైతే ఫ్లెష్ అవుట్ లాగా ఎలా చేయాలో అనేది అయితే చూసేద్దాం. టోటల్గా ఎరేస్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కర్వ్లో టోటల్గా మనకి బాడీ అనేది కర్వ్లో ఉండేలాగా చూసుకోండి. స్ట్రైట్ లైన్ లాగా ఉండకూడదు. ఫ్లెష్ అవుట్ అనేది మనకి ఎప్పుడు కూడా మన బాడీ అయితే ఎలా ఉంటుందో అలా అనేది మనం ఫ్లెష్ అవుట్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్లెష్ అవుట్ని ఎక్కడ కూడా మనకి స్ట్రైట్ లైన్ లేకుండా కర్వ్ లాగా ఉండేలాగా డ్రా చేసుకోండి. నేనైతే ఒక నెక్ లైన్ అనేది అయితే డ్రా చేసుకుంటున్నాను మీకు చూపించడానికి కోసం. మీకైతే మీరు ఇష్టమైన నెక్ లైన్ అనేది అయితే డ్రా చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే డ్రా చేసుకోండి నెక్ లైన్. నెక్ లైన్ ఎలా డ్రా చేయాలో చూసాం కదా. ఇప్పుడైతే మనం హ్యాండ్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఈ పాయింట్ నుంచి మనమైతే 2 cm అనేది అయితే తీసుకోవాలి. బోత్ సైడ్స్ అనేది ఇలా తీసుకోండి. వీడియోలో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుండి మనం ముందుకి 0.3 cm అయితే తీసుకోండి. సేమ్ ఇటు కూడా 0.3 అయితే తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోండి. ఈ మెకానికల్ హ్యాండ్స్ని మనమైతే ఫ్లెష్ అవుట్ లాగా మార్చేద్దాం. ఈ వీడియోలో చూపించిన విధంగా లైట్గా అనేది ఎరేజ్ చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసుకున్నాక మనమైతే ఫ్లెష్ అవుట్ లాగా అంటే టోటల్గా కర్వ్లోగా ఉండేలాగా హ్యాండ్స్ని అయితే డ్రా చేయండి. నెక్ లైన్ అయితే డ్రా అయిపోయింది. నెక్ లైన్కి మనం రెండరింగ్ ఎలా ఇవ్వాలో అనేది అయితే చూసేద్దాం. అవుట్లైన్కి ఒక పెన్సిల్ బాడీ కలర్ అండ్ ఈ నెక్ లైన్కి అనేది ఇంకో కలర్ అయితే తీసుకున్నాను. లైట్గా అనేది ఎరేజ్ చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసుకున్నాక టోటల్గా ఎరేజ్ చేశాక
ముందుగా అయితే అవుట్లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ అవుట్లైన్ పెన్సిల్ అనేది తీసుకొని అవుట్లైన్స్ అనేది డ్రా చేసుకోండి. అవుట్లైన్ అనేది డ్రా చేశాక బాడీ కలర్ అయితే తీసుకొని టోటల్గా రెండరింగ్ అయితే ఇచ్చేయండి వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ మనమైతే నెక్ లైన్కి అయితే కలరింగ్ అయితే ఇచ్చేద్దాం. మీరైతే మీకు నచ్చిన పెన్సిల్ అనేది తీసుకొని కలరింగ్ అయితే వేయండి. నేనైతే పింక్ అనేది అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే అవుట్లైన్ అనేది డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకున్న తర్వాత టోటల్గా కలర్ని అయితే ఫిల్ చేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కలర్ని ఫిల్ చేసేయండి. లైట్గా వాటర్ని తీసుకుంటూ ఇలా అయితే రెండరింగ్ అయితే ఇచ్చేయండి. వీడియోలో చూపించిన విధంగా లైట్గా వాటర్ అనేది అయితే తీసుకోండి. ఎక్కువగా తీసుకుంటే కూడా మనకి డార్క్ షేడ్ లైట్ షేడ్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఒక దగ్గర లైట్ షేడ్ అయ్యిండు, ఒక సైడ్ డార్క్ షేడ్ అయితే వచ్చింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం ఈ రెండరింగ్ చేసేసాక మళ్ళీ పెన్సిల్ని తీసుకొని మళ్ళీ రెండరింగ్ అయితే ఇచ్చేయాలి. సో లైట్గా వాటర్ తీసుకుంటూ ఇలా రెండరింగ్ అయితే ఇచ్చేయండి నెక్ లైన్కి. అండ్ నెక్స్ట్ బాడీ రెండరింగ్ కూడా ఇలానే వాటర్ని లైట్గా తీసుకుంటూ బాడీ అయితే టోటల్గా రెండరింగ్ అయితే ఇచ్చేయండి వీడియోలో చూపించిన విధంగా. ఈ వీడియోలో నెక్ లైన్ అండ్ బాడీ ఎలా డ్రా చేసుకోవాలి విత్ మెజర్మెంట్స్తో అనేది అయితే చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.